యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. హల్లెలూయా. ఈ మాట నిజంగా ఎంతో మన జీవితంలో ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా. నిజంగా ఈ మాట చదువుతుంటే ప్రభు నిజంగా ఎంతగానో ఈ మాట చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు నిజంగా ఎంత అద్భుతమైన విషయం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. ఎవరంటున్నారు ఈ మాటను? యోబు అంటున్నాడు కదా. హల్లెలూయా. ఈ మాట మనం అనగలమా? నేను నడుచు మార్గము ఆయనకే తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. హల్లెలూయా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు, నేను నడుచు మార్గము ఆయనకే తెలియను. హల్లెలూయా. నిజంగా ఈ మాట మనం పూర్తిగా నమ్మినట్లయితే నిజంగా అన్ని విషయాల్లో దేవుడు మన ముందు ఉంటాడు. ప్రియదేవుని, ఈ మాట ఉన్నట్టుగా నమ్మితే మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఈ మాట నమ్మము కాబట్టి మన జీవితంలో ఎన్నోసార్లు నష్టం గురవుతూ ఉంటాం, లేకపోతే భయంకరమైన ప్రమాదాలు, లేకపోతే భయంకరమైన సమస్యలు గుండా వెళ్తుంటాం, లేకపోతే భయంకరమైన జీవితాన్ని మనం జీవిస్తుంటాం. నేను నడుచు మార్గము నా యేసేకే తెలియను అన్న ఎప్పుడైతే ఆయన మీద నువ్వు ఆధారపడితే, ఆయన మీద నువ్వు డిపెండ్ అవుతే నిజంగా ఎంత గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తాడంటే నీ జీవితంలో ఎలాంటి సమస్యలు మన జీవితంలో ఉండవు. ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు మనకు కలగకుండా ప్రభువే మన ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. నిజంగా చూడు, అందుకే మొదటి యోహాను చూడండి దయచేసి. మొదటి యోహాను 3వ అధ్యాయం 20వ వచనం. జాన్ చాప్టర్ 3 verse 20. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ మాట ఎవరన్నారు? నేను నడుచు మార్గము ఆయనకు తెలియనని ఎవరున్నారు? యోబు అన్నారు. అయితే నిజంగా యోబు జీవితంలో గమనిస్తే ఎన్నో ప్రమాదాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు. ఆస్తులన్నీ పోయాయి, పిల్లలు 10 మంది చనిపోయారు, ఒకే రోజు చనిపోయారు. అన్నీ ఒకడొచ్చి ఒక వార్త చెప్తున్నాడు, ఇంకోటి వచ్చి ఇంకో ప్లేస్ నుంచి ఇంకో వార్త చెప్తుంటే చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో ఒకేసారి అన్నీ కూడా వచ్చి పడ్డాయి. ప్రియదేవి, అన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నారు, ఒకేసారి అన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఒక్కసారి ఒక చిన్న పరిస్థితులు, సమస్యలు సంభవించినప్పుడు మనం ఏమవుతుంటాం? భయపడిపోతూ ఉంటాం, చాలా భయపడిపోతుంటాం, బెదిరిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ యోబు జీవితంలో గమనిస్తే ఒకేసారి అన్నీ వచ్చి పడ్డాయి. ఆస్తులన్నీ మునిగిపోయాయి, గొర్రెలు, ఎడ్లు, మేకులు అన్నీ పోయాయి, పిల్లలు ఏమయ్యారు? చనిపోయారు, ఒకే రోజు చనిపోయారు. అంత మాత్రమే కాదు, శరీరంలో రోగం వచ్చింది, గీక్కుంటున్నాడు. చిల్ల పెరుకులు పెట్టుకొని బూడిద మీద కూర్చొని ఆ బూడిదను పూసుకొని గీక్కుంటున్నాడు. భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నాడు యోబు. ఆ పరిస్థితులు అంటున్నాడు, నేను నడుచు మార్గము నా యేసేకే తెలియను. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడు. ప్రియదేవుడు, ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాల్లో కూడా ఇలాంటి మాటలతో మాట్లాడుతూ ఉంటే మన జీవితంలో దేవుడు అద్భుతాలు ఒక్కటి వెంబడి ఒక జరుగుతాయి. ఈ మాట నీ నోట్లో నుంచి రాకపోతే, ఈ మాట ప్రకారం నువ్వు జీవించకపోతే మన జీవితంలో అద్భుత కార్యాలు జరగవు. ప్రియ దేవుని బిడ్డ, ఆశ్చర్య కార్యాలు జరగవు. హల్లెలూయా. కందని కార్యాలు జరగవు. ఎందుకు ఈ పరిస్థితి సంభవించింది అంటే, ఎందుకు ఈ పరిస్థితి గుండా వెళ్తున్నామంటే దేవుడికి సమస్తము తెలుసు. అందుకే ఇక్కడ చదువుకున్న మొదటి యోహాను 3వ అధ్యాయం 20వ వచనం, దేవుడు సమస్తమును ఎరిగినవాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ జీవితంలో ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో అన్నీ కూడా ఎరిగిన దేవుడు మన దేవుడు. ప్రియదేవుడు, అన్నీ కూడా తెలుసు ఆయనకు. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావు, ఏ పరిస్థితులు గుండా నువ్వు ఉన్నావు, అన్నీ కూడా ఎరిగిన దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి నువ్వు అలా పరిస్థితులు, సమస్యలతోనే అక్కడే మగ్గిపోవడానికి వీల్లేదు, అలాంటి భయంకర పరిస్థితులు ఉండడానికి వీల్లేదు. కానీ దేవుడు ఆ పరిస్థితి నుంచి నిన్ను పైకి లేపుతాడు. ప్రియదేవుడు, ఎందుకంటే సమస్తమును ఎరిగినవాడు ఆయన. హల్లెలూయా. సమస్తము ఎరిగినవాడు ఆయన. కాబట్టి నువ్వు అట్లనే ఆ పరిస్థితిలోనే పడిపోవడానికి వీల్లేదు, ఆ రోగంతోనే అక్కడే పడిపోవడానికి వీల్లేదు. ఈరోజు చాలాసార్లు గమనిస్తే కొంచెం బలహీనత వస్తే చాలా బాధపడిపోతూ ఉంటాం. రోగం తగ్గిపోతుందో లేదో, ఈ రోగం నా శరీరం నుంచి విడిచిపోతుందో లేదో, ఈ రోగంతో నేను చనిపోతానేమో అన్న పరిస్థితి కొన్నిసార్లు సంభవిస్తుంటుంది. ప్రియదేవుని బిడ్డ,
ఎట్లా ఉంటుందంటే ఇంకా చనిపోతే అయిపోతుంది కదా, ఎందుకు నేను ఈ రోగం ఇంతగా ఈ రోగాన్ని నేను భరించలేను, తట్టుకోలేను అన్నట్టుగా కొన్నిసార్లు మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, సమస్తమును ఎరిగినవాడు ఆయన, సమస్తం ఎరిగినవాడు ఒక ఆయన ఉన్నాడని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియదేని బిడ్డ. సమస్తమును ఎరిగినవాడు ఆయన. అందుకే మనం చదువుకున్న మొదటి యోహాను చూడండి, ఇంకోసారి చదువుదాం, 3:20 చదువుదాం. దేవుడు మన హృదయము కంటే అధికుడై, మన హృదయము కంటే అధికుడై, హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు, సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందుము. హల్లెలూయా. నిజంగా ఎంత అద్భుతమైన మాట ప్రియదేని బిడ్డ. దేవుడు మన హృదయముల కంటే అది కూడా ఈ సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయమును ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందుము. హల్లెలూయా. సమస్తం ఎరిగి ఉన్నాడు మన దేవుడు. ఇంక నువ్వు బాధపడడానికి వీల్లేదు, నువ్వు కన్నీరు కార్చడానికి వీల్లేదు, నువ్వు దిగులు పడడానికి వీల్లేదు, నువ్వు నాకు ఎందుకు ఈ విధంగా జరిగింది అని బాధపడడానికి వీల్లేదు. లేకపోతే పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి దేవుని మీద సనుగుతున్నావేమో, లేకపోతే భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుని గొనుగుతున్నా. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు ఆ సనుగులు నిజంగా చూస్తే చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు చూస్తూనే ఉన్నారు ఐగుప్తులో కదా, ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు. అన్నీ చూస్తున్నాడు ప్రభు, అన్నీ చూస్తున్నాడు. అన్నీ వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు చూస్తూ దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూస్తున్నారు. కానీ వారు ఏం లేక ఎలాంటి మనసు కలిగి ఉన్నారంటే సనుగుడు గొనుగుడు మనసుతో ఉన్నారు. హల్లెలూయా. ఎన్ని చేసినా సనుగులే గొనుగులే. మాకు నీళ్ళు కావాలంటారు, ఒకరు మాంసం కావాలంటారు, లేకపోతే ఇంకోరు అది కావాలి ఇది కావాలి మన్న కావాలంటారు. దేవుడు అన్నీ చేస్తూ వస్తున్న వారి జీవితాల్లో ఎట్లుందంటే సనుగుతూ గొనుగుతూ ఉన్నారు. అందుకే వారు అరణ్యంలోనే రాలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదేవుడు ఈరోజు ప్రభు అంటున్నాడు, సమస్త హృదయాలను ఎరిగిన దేవుడు. నీ హృదయంలో నా హృదయంలో ఏముందో అన్నీ కూడా ఎరిగిన దేవుడు. అక్కడ యోబు హృదయంని తెలుసుకున్న దేవుడు మన దేవుడు. యోబు హృదయము ఏ విధంగా కలవరపడుతుందో, ఏ విధంగా జీవిస్తూ, ఏ విధంగా కృతజ్ఞత అనే మనసు కలిగి ఉన్నాడో ఆయనకు బాగా తెలుసు. అందుకే యోబును దేవుడు గొప్పగా హెచ్చించాడు. రెండంతల ఆత్మతో, రెండంతల ఆశీర్వాదాల చేత యోబును ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. యోబు హృదయం తెలుసు, దేవునికి తెలుసు. అందుకే ఏం చేశాడు తెలుసా, అక్కడే పడిపోకుండా యోబును ఏం చేశాడు, తిరిగి ఏం చేశాడంటే రెండంతల ఆశీర్వాదాల చేత యోబును ఆశీర్వదించాడు. ఈరోజు ప్రియదేని బట్టి అదే ఆశీర్వాదం నీ జీవితంలో కూడా దేవుడు. ఎందుకంటే మన హృదయంలో మన హృదయాన్ని ఎరిగిన దేవుడు. ప్రియదేని బట్టి సమస్తమును ఎరిగిన దేవుడు. నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎంత కన్నీరు కారుస్తున్నావు, ఎంత బాధపడుతు, ఎంత దుఃఖపడుతున్నావో అన్నీ బాగా ఎరిగిన దేవుడు. కాబట్టి నీ మనస్సులో నువ్వు ఎలాంటి మనసుతో నువ్వు ఉన్నావో తెలుసు. కాబట్టి ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు అట్లే ఏడ్చుకుంటూ ఉండే స్థితిలో ఎప్పుడు పెట్టడు ప్రభు. నువ్వు ఎప్పుడు కన్నీరు కార్చే స్థితిలో దేవుడు నిన్ను పెట్టు. ఎప్పుడు అప్పులే, ఆర్థిక ఇబ్బందుల, ఎప్పుడు సమస్యలైనా, నా జీవితం అంతా అప్పులే. ఈరోజు చూస్తే చాలామంది నోట్లోంచి వచ్చే మాట ఏంటో తెలుసా, మొట్టమొదటిగా నాకు అన్నీ కూడా అప్పులే ఉన్నాయి, ఆర్థికంగా చాలా వెనకబడిన పరిస్థితిలో ఉన్నాను, చాలా భయంకరమైన పరిస్థితి, అప్పులు నా జీవితంలో ఇంకా పోవేమో, ఈ అప్పుల సమస్య నుంచి విడుదల పొందుకోలేనేమో అన్న పరిస్థితులు ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రభు ఒక మాట సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను అప్పు తీసుకునేవాడిగా ఉంచుడు, కానీ నిన్ను అప్పు ఇచ్చేవాడుగా నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. అప్పు తీసుకునేవాడు కాదు కానీ అప్పు ఇచ్చేవాడుగా, తలగా ఉంచుతాడు కానీ తోగ్గా ఉంచుడు. హల్లెలూయా. ఎప్పుడు ఒకే విధంగా ప్రభు ఎప్పుడు పెట్టాడు. ప్రియదేని బిడ్డ, చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు బెదిరిపోతుంటాం. నా జీవితం అంతా కష్టం. కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది అడిగినప్పుడు ఎట్లా ఉన్నారు అన్నప్పుడు ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు బాధలే, ఎప్పుడు రోగాలే, ఎప్పుడు ఆ విధంగా పెట్టాడు. అందుకే ఉదయకాలం వాక్యమైన మన నోటిలో ఏం మాట్లాడతామో అదే జరుగుతుంది. ప్రియదేని బిడ్డ, విశ్వాసంతో ఎప్పుడైతే ఏదైతే పలుకుతామో అదే జరుగుతుంది. నువ్వు మాట్లాడు, నా జీవితంలో ఇంకా అప్పులు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, నేను ఇతరులకు అప్పు ఇచ్చే వ్యక్తిగా నేను మారుస్తాడన్న ఆ మాటలు పలికితే ఖచ్చితంగా ప్రభు అదే విధంగా నీ జీవితంలో చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ
హల్లెలూయా. మనం పలకం కదా, ఇంకా అప్పుల సమస్య ఊబిలో దిగిపోతుంటా, ఇంకా రోగంతో పోతానేమో, ఇంకా బలహీనతోనే ఇంకా ఉంటానేమో అని మాటలే మాట్లాడుతూ అవిశ్వాసపు మాటలు మాట్లాడకుండా అవిశ్వాస పలుకులు పలుకుతుంటాం. కాబట్టి అదే జరుగుతుంది ప్రియదేని బిడ్డ. ఇక్కడ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? యోబు హృదయాన్ని ఎరిగిన దేవుడు. అందుకే అంటున్నాడు, దేవుడు ఏం చేసి సమస్తమును ఎరిగిన దేవుడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. సమస్తమును ఎరిగిన దేవుడు. నేను నడుచు మార్గము నా యేసుకు తెలియను. ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడు ప్రియదేవుడు. అందుకే యోబును ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే, తిరిగి అద్భుతమైన ఆశీర్వాదాలు, తిరిగి అద్భుతమైన దీవెనలు, తిరిగి ఆస్తి, ఐశ్వర్యం, పిల్లలు. హల్లెలూయా. ఆ దేశంలో అంత సౌందర్యవంతులు లేరంటే అంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారిని అంతగా దీవించాడు. ఈరోజు ప్రియ సంగమ ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, మనందరి జీవితంలో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు దిగులు పడ్డానికి వీలు లేదు. హల్లెలూయా. ఇంకా నువ్వు బాధపడడానికి వీలు లేదు. ఇంకో ఆ స్థితిలోనే అప్పుల కాడిలోనే ఉండడానికి వీలు లేదు. దేవుడు నేను ఏం చేస్తాడు తెలుసా? అప్పు ఇచ్చేవానిగా చేస్తాడు. ఇతని దగ్గరకు వెళ్ళి చేయి చాపే స్థితిలో ఎప్పుడు పెట్టాడు ప్రియదేవుడు. ఎలాంటి పరిస్థితులైనా సరే మనం ఒకరికి ఇచ్చేవానిగా ఉంచుతాడు, కానీ తీసుకునేవాడిగా ఎప్పుడూ ఉంచాడు ప్రియదేవుడు. ఆ కాళ్ళನ್ನು ఏం చేశాడు? ప్రభు కొట్టివేశాడు. ఎందుకంటే సమస్తమును ఎరిగినవాడు ఆయన. అలా నీకేం చేయాలి, నీ ఫ్యూచర్ని ఏ విధంగా దీవించాలి, నీ భవిష్యత్తుని ఏ విధంగా కట్టాలి అన్నీ తెలుసు ఆయన. హల్లెలూయా. నీ భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలో అన్నీ కూడా తెలుసు ఆయనకు. తల్లిదండ్రులుగా పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం కదా. తల్లిదండ్రులు ఏం చేసి పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. నా పిల్లల భవిష్యత్తు చక్కగా ఉండాలి, వారిని చక్కగా వారి కుటుంబాలు కట్టబడాలి, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, వారి జీవితాలు దీవెనకరంగా ఉండాలి, వారికి మంచి స్థితిలో ఉండాలి, మంచి ఉద్యోగాలు వాళ్ళు రావాలి, మంచి మార్కులు వాళ్ళు రావాలి, మంచి ఆరోగ్యంతో వారు ఉండాలని తల్లిదండ్రులుగా ఆలోచిస్తుంటాం. నిజమే ప్రియదేని బిడ్డ. ప్రతి తండ్రి ఆ విధంగా ఆలోచిస్తుంటారు. మన తండ్రి, పరమ తండ్రి, అంతకన్నా గొప్ప తండ్రి మన తండ్రి. హల్లెలూయా. ఇంకా గొప్పగా మన గురించి ఆలోచిస్తున్నాడు. నా బిడ్డ ఎప్పుడు అప్పు తీసుకునేవాడుగా ఉంచొద్దు, నా బిడ్డను మంచి ఆరోగ్యంతో ఉండాలి అని మన ప్రభు ఆలోచించే గొప్ప దేవుడు ప్రియదేని బిడ్డ. కాబట్టి సమస్తమును ఎరిగిన దేవుడిని మనం కనుగొన్నాం. హల్లెలూయా. సమస్తమును ఎరిగిన దేవుని మనం ఏం చేసాం? తెలుసుకున్నాం. హల్లెలూయా. రెండోదిగా మనం చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. హీబ్రూస్ చాప్టర్ 6 verse 20 చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6:20 వచనం దయచేసి నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. గట్టిగా చప్పట్లు కొడదాం. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. దేవుడు మనకంటే ముందుగా వెళ్ళువాడు మన దేవుడు. హల్లెలూయా. మొట్టమొదటిగా సమస్తం ఎరిగినవాడు, రెండోదిగా మనకంటే ముందుగా వెళ్ళువాడు. ఈ మాట చదువుతుంటే నిజంగా ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. 19-20 వచనం చూస్తే నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. హల్లెలూయా. మన పక్షాన ఆయన యుద్ధం చేసేవాడు. హల్లెలూయా. మనకంటే ముందుగా ఆయన ముందుకు వెళ్ళిపోతాడు ప్రియదేవుని. హల్లెలూయా. మనం వెళ్ళేక ముందే ఆయన ఆల్రెడీ వచ్చేస్తాడు. మన పక్షాన ఉండే దేవుడు ప్రియదేవుని బిడ్డ. అందుకే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు ఎక్కడున్నారు? అగ్ని గంధకములతో మండుతున్నారు. ఆ గుండంలో ఆ భయంకరమైన పరిస్థితిలో మండుతున్నప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేశారు? ఆ ప్రాంతంలోకి వెళ్ళాడు. వారికంటే ముందుకు వెళ్ళాడు, వారి తర్వాత వెళ్ళలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రియ సంగమా, నీ జీవితంలో నా జీవితంలో కూడా అదే ప్రభు మన జీవితంలో చేయబోతున్నాడు. మనకంటే ముందుగానే వెళ్ళి దారులన్నీ సరళం చేస్తాడు. మెట్టగా ఉన్న ప్రాంతాలన్నీ సరళం చేసే గొప్ప దేవుడు ప్రియదేవుని. ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోల మధ్యలో ఎవరున్నారు తెలుసా? యేసు ప్రభువు వారు ఉన్నారు ప్రియదేవుని బిడ్డ. హల్లెలూయా. ఆ రాజుకి అక్కడున్న ప్రజలు ఎవరు మన ముగ్గురేసంగా నలుగురు కనబడుతున్నారు. నిజంగా అలాంటి సిచ్యువేషన్, అలాంటి పరిస్థితి కూడా మనం కూడా వెళ్ళబోతున్నాం. నిజంగా ఈరోజు మన పక్షమున ఆయన ఉన్నాడు. మనకంటే ముందుగా ఆయన వెళ్ళబోతున్నాడు.
అలల్లో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు గుండా కొన్ని చోట్లకు వెళ్ళలేం ప్రియదేని బిడ్డ. ఏం చేసి భయం ఎత్తు ఉంటుంది, మనం కొన్నిసార్లు వెళ్ళలేం, అన్ని ప్రాంతాలకు వెళ్ళలేం. వెళ్ళాలంటే చాలా భయం, కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళాలంటే చాలా భయం. అలాంటి పరిస్థితిలో ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో దేవుడు ఎంత నెమ్మదిస్తాడంటే, నిజంగా ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా, ఆ భయంకరమైన స్థితిలో కూడా వెళ్ళడానికి ప్రభు ఆ విధంగా చేస్తాడు. ఆ ప్రాంతాన్ని వెళ్ళేటట్టు చేస్తాడు. అలలో భయపడి పారిపోయే స్థితిలో పెట్టాడు. నువ్వు ఏ ప్రాంతం అయితే భయపడుతూ వెళ్ళాలని ప్రార్థన చేస్తావో ఆ ప్రాంతానికి భయము లేకుండా ధైర్యంగా వెళ్ళే కృపను ప్రభు మనకిస్తాడు. ధైర్యాన్ని ఇస్తాడు, అలలో శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ప్రియదేని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నారు. ఆ ముగ్గురే అగ్నిగుండం లేరు, వారితో పాటు వారికంటే ముందుగా వారి పక్షమున ఆయన అక్కడ ఉన్నాడు. వారికి ఏమైనా అగ్ని వాసన వచ్చిందండి? కాలిపోయిన వాసన వచ్చిందా? కొంచెమైనా ఒక వెంట్రుకైనా కాలిపోయిందా? ఏమీ కాలిపోలే, వాసన కూడా రాలేదు. అంతగా ప్రభు ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మన పక్షాన ఆయన ఉండబోతున్నాడు. ప్రియదేవుడు అంతగా ప్రభు మనం కాపాడుతాడు. హల్లెలూయా. అంతగా మనల్ని ప్రభు ఏం చేస్తాడు? అందుకే యోబు అన్నాడు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. హల్లెలూయా. ఈ మాట అనగలుగుతున్నాడు, అడిగాడు, ఈ మాట మాట్లాడాడు యోబు. అంటే ఎంత ధైర్యం ఉండాలో, ఎంత విశ్వాసం ఉండాలో. ఈరోజు ప్రియదేని బిడ్డ అదే విశ్వాసాన్ని నీ దగ్గర నుంచి ప్రభు కోరుతున్నాడు. అలాంటి విశ్వాసంతో మనం మాట్లాడాలి, అలాంటి ధైర్యంతో మనం. ఎందుకంటే ప్రభు ఆయనకు అన్నీ కూడా సమస్తం ఎరిగి ఉన్నాడు. ఆయన మనకంటే ముందుగా, మన పక్షామున ముందుగా ఆయన వెళ్తున్నాడు, మనకంటే ముందుగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంటే ప్రియదేని బిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజంగా ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? హల్లెలూయా. మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ మాట అనగలుగుతున్నావు యోబులాగా, నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియను. హల్లెలూయా. నేను శోధించబడిన పిమ్మట నేను సువర్ణంగా మారి తిని. హల్లెలూయా. శోధనలు అయిన తర్వాత మనం ఏమవుతాం? సువర్ణంగా మారుతాం. కొన్నిసార్లు పరీక్షలు పెడుతుంటాడు ప్రభు. కొన్నిసార్లు ఆ పరీక్షలు నెగ్గితేనే మనకి ఇంకా అద్భుతమైన ఆశీర్వాదం, ఇంకా అద్భుతమైన జీవితం. ఒక ప్రమోషన్ రావాలన్నా ఏం చేయాలి? ఒక టెస్ట్ రావాలి. ఆ టెస్ట్లో పాస్ అవుతానే నువ్వేం చేస్తావు? ఆ ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తావు. ఒక క్లాస్ ప్రమోషన్ కావాలంటే ఏం చేయాలి? ఒక ఎగ్జామ్ రాస్తేనే, ఆ ఎగ్జామ్లో పాస్ అవుతేనే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తావు. ప్రియదేని బిడ్డ అంతవరకు నువ్వు వెళ్ళవు. ఈరోజు విశ్వాస జీవితంలో కూడా ప్రభు పరీక్షలు పెట్టి ఉన్నాడు. ఆ విశ్వాస పరీక్షలో నువ్వు ఆ పాస్ అవుతేనే దేవుడు ఏం చేశాడంట, నేను ఒక అద్భుతమైన సువర్ణంగా, శుద్ధ సువర్ణంగా ఆయన మారుస్తాడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు వాటిని ఏం చేయవు, నువ్వు లెక్క చేయవు. ఆ కష్టాల్లో, బాధల్లో ఏం చేస్తావు తెలుసా? క్రీస్తు కొరకు నిలబడతావు. అందుకే సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించాడు, దేవుని బిడ్డలు భయంకరంగా హింసించాడు, రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు సౌలు. ఎప్పుడైతే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని, లేకపోతే దేవుని యొక్క వెలుగును చూశాడో సౌలుగా ఉండలేదు. హల్లెలూయా. ఎట్లున్నాడు? పౌలుగా మారాడు. ఎప్పుడైతే పౌలుగా మారాడో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. దేవుని కొరకు నిలబడే బిడ్డగా అతన్ని దేవుడు చేశాడు. ప్రియదేవుడు దేవుని కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. ఎన్ని శ్రమలైనా భరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే. నేను సువార్త ప్రకటించుకోకపోతే నాకు శ్రమ. ఎన్ని అద్భుతమైన మాటలు పౌలు మాట్లాడాడు. ముందు క్రైస్తవులు హింసించే సౌలు ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగును చూశాడో, ఆయన ముఖ దర్శనాన్ని, ఆ వెలుగును చూశాడో, అతనిలో ఉన్న చీకటి ఏమైపోయింది? పారిపోయింది. చీకటి లేదు. ఇంకా అందరు కొత్త కనబడుతున్నారు. ముఖ్యంగా క్రైస్తవులు అందరూ ఎట్లా కనబడుతున్నారు తెలుసా? క్రైస్తవులు ముఖ్యంగా ఎక్కువగా క్రైస్తవులు హింసించే సౌలు ఎప్పుడైతే ఆయన వెలుగును చూశాడో, ఇంకా అలాంటి చూపు లేదు, ఆ చీకటి చూపు లేదు, ఆ పాప బ్రతుకు లేదు. ఇంకా క్రైస్తవులు అంటే ఎంత ఇష్టం, వారి కొరకు ఏదైనా, వారి కొరకు చావడానికైనా ఆయన తెగించాడు పౌలు. ప్రియదేని బిడ్డ క్రైస్తవులు హింసించే సౌలు దేవుని కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని కొరకు అంత గట్టిగా నిలబడ్డాడు. ప్రియదేని బిడ్డ ఎందుకంటే సమస్తం ఎరిగిన దేవుడు, సౌలు జీవితాన్ని ఎరిగిన దేవుడు, యోబు జీవితాన్ని ఎరిగిన దేవుడు. అందుకే అంటూ యోబు అంటే, నేను వెళ్ళు మార్గం నా యేసుకే తెలియను. ఈరోజు నువ్వు వెళ్తున్న మార్గం దేవునికి తెలుసు. ప్రియదేని బిడ్డ
ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావు దేవుడు అన్నీ కూడా ఎరిగి ఉన్నాడు. నువ్వు బాధపడిన అవసరం లేదు. నేను ఈ పరిస్థితి గుండా వెళ్తున్నానే, దేవుడు నన్ను చూడట్లేదా, నేను జీవిస్తున్న ఈ జీవితాన్ని చూడట్లేదా, ఆయన కళ్ళు మూసుకున్నాడా, నన్ను దేవుడు విడిచిపెట్టేసాడా, నన్ను వదిలిపెట్టేసాడా, ఎన్నోసార్లు మనం దేవుని దూషిస్తూ ఉంటాం, మాట్లాడుతుంటాం. కానీ నిజంగా నువ్వు నడిచే ప్రతి మార్గాన్ని చూస్తున్నాడు. యోబు అరుణోదయం లేచి పిల్లల కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా? బలిపీఠం కట్టేవాడు పిల్లల కోసం. ఉదయాన్నే లేచి ఆ పిల్లల కోసం కట్టేవాడు. కానీ ఆ బలిపీఠం కట్టాడు అంటే దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని విడిచిపెట్టలేదు. అంత అద్భుతమైన జీవితాన్ని, అంత అద్భుతంగా ఉన్న జీవితంలో కూడా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. ప్రతిరోజు అరుణోదయమైన బలిపీఠాలు కడుతున్నాడు. అయినా దేవుడు ఏం చేశాడు? సాతాను వచ్చాడు పరీక్షించడానికి. దేవుడు అన్నాడు, అతను నువ్వేం చేయదు, ముట్టద్దు, అతని ప్రాణం మీద నువ్వేం చేయదు, ప్రాణాన్ని ఏం చేయొద్దు. హల్లెలూయా. అంతగా దేవుని స్తుతిస్తున్నాడే, అంతగా దేవుని ఘనపరుస్తున్నాడే, బలిపీఠాల మీద బలిపీఠాలు కడుతున్నాడే. దేవుడు చూడొచ్చు కదా, దేవుడు ఎందుకు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడు. ఇది ఏది కలగకుండా, ఏ ఆపదలు, ఏ సమస్యలు కలగకుండా వీళ్ళు చేసి అనుకోలేదు ప్రభు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. సాతానుతో ఏం చేసి సవాలు చేశాడు? ఎవరు? హల్లెలూయా. అయితే ఆ సవాలంతటిలో కూడా ఏం చేస్తే తెలుసా? యోబు గెలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పగా అంటే ఆ అన్ని పరిస్థితిలో కూడా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు యోబు. సరే అన్నీ వెళ్ళిపోయాయి, ఆ పరిస్థితిలో కూడా దేవుని విడిచిపెట్టలేదు. యెహోవాది ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామము స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా నామము స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అయితే అన్ని పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడ్డాడు యోబు. అందుకే దేవుడు రెండంతల ఆశీర్వాదాల చేత ఏం చేశాడంటే యోబు నింపాడు. అందుకే అంటూ నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియ, నేను శోధించబడిన మీదట నేను సువర్ణముగా మారేదను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం. ఎందుకంటే ఆయన ఎరిగిన దేవుడు, సమస్తము ఎరిగిన వాడు. మన కంటే ముందుగా, మన పక్షాన ఆయన ముందుగా వెళ్ళేవాడు. ప్రియదేని బిడ్డ, కాబట్టి ఈ రోజు నుంచి బాధపడదు. నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంది, అసలు నా జీవితంలో ఏదైనా ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ వస్తుందా, ఇట్లనే శాపంతో మగ్గిపోవాల్సిందే, ఇట్లే రోగంతో ఉండిపోవాల్సిందేనా, ఇట్లే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులతో ఉండాల్సిందేనా అని బాధపడుతున్న ప్రభు అంటున్నాడు. ఒకరోజు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు ప్రభు చేస్తాడు. ఎందుకంటే సమస్తము ఎరిగినవాడు ఆయన. మన పక్షాన ఏం చేశాడు? మనకంటే ముందుగా ఆయన వెళ్ళి ఆ మెట్టగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా సరళం చేశాడు. ఎందుకో తెలుసా? మన పాదాలకు రాగి తగలకుండా ప్రభు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. మన పాదాలకు రాయి తగలకుండా మనల్ని కాపాడుతూ ఆయన సంరక్షిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. హల్లెలూయా. ఈ మాట అంటే నిజంగా సాతాను మన దగ్గర నుంచి ఏమవుతాడో తెలుసా? వాడు పారిపోతాడు, అంతే, మన దగ్గరికి రాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. అందరు లేచి నిలబడదాం. యోబులాగా నీవు మాట అనగలవా? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, నేను శోధించబడిన పిమ్మట నేను సువర్ణముగా మారెదను. ఈ మాట అనగలవా? ప్రియదేని బిడ్డ, ఎన్నో పరిస్థితులు వచ్చినప్పుడు భయపడుతూ బెదిరిపోతూ ఉంటాం. ఆ సమస్యల వైపు చూడం. అమ్మో ఈ సమస్యల, ఈ కష్టాల, ఈ ఆర్థిక సమస్యలని బెదిరిపోతూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, కష్టాల వైపు కాదు. యోబు జీవితంలో అన్నీ వచ్చాయి, అన్ని పరిస్థితులు గుండా వెళ్ళాడు, కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియను అని అనగలిగాడు. ఈరోజు ప్రియ సంగమా, ఈరోజు నీవు కూడా మాట అనగలిగితే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ప్రభు సహాయము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియదేని బిడ్డ, థ్యాంక్ యూ జీసస్. అందరూ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదాం. అందరూ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రభు నామాన్ని గణపరుద్దాం. ప్రియదేని బిడ్డ, నిజంగా మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూడగలవు. ప్రియదేని బిడ్డ, నువ్వు విశ్వసిస్తే దేవుని యొక్క మహిమను చూడగలవు. రెండు చేతుల ఆకాశం వైపు ఎత్తి ప్రభు నామాన్ని గణపరుద్దాం. అద్భుతం చేయమయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప